అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ గారి స్టేడియంలో మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య అత్యంత పోరు ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. మరి ఒక క్లైమాక్స్ దశకు చేరుకున్న 2020 వరల్డ్ కప్ మరికొన్ని గంటలలో ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుందన్న విధంలో మొత్తం యావత్ దేశాలన్నీ ఒక 2020 వరల్డ్ కప్ పైన చూస్తున్నాయి. మరి భారత జట్టు తిరుగులేని జట్టుగా ఇప్పటికే 2 సార్లు 2020 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. మరి న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు 2020 వరల్డ్ కప్లో ఇప్పటివరకు విజయం సాధించలేదు, కప్పు గెలవలేకపోయింది. మరి 2 జట్లు అయితే ఇప్పటివరకైతే పోరి జట్ల మధ్యలో ఉంటుందైతే అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా మరి చూసుకుంటే మరి ఇండియా సెమీఫైనల్లో గెలిచిన జట్టునే కొనసాగిస్తారా లేదా మరి జట్టులో మార్పులు ఉంటాయా అని చెప్పేసి అయితే యావత్ క్రీడాలోకం దీని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రస్తుతానికి ఇండియా జట్టులో ఇప్పటివరకు ఆడిన సెమీఫైనల్లో అయితే చాలా చక్కగా బ్యాట్స్మెన్స్, బౌలర్లు, ఇటు ఫీల్డింగ్ అన్ని రంగాల్లో రాణించారు. ముఖ్యంగా చూసుకుంటే అభిషేక్ శర్మ కొంచెం ఫామ్లో లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో సమస్యలు అయితే వెతుకుతున్నాయి. సంజు సామ్సన్ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అటు చూస్తే సూర్య, ధూబే, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అంటే అందరూ బ్యాట్స్మెన్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అన్ని రంగాల్లో రాణించుకుంటూ అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు. మరి బ్యాటింగ్లో ఎలాంటి అయితే లోపాలు లేవు. ముఖ్యంగా చూసుకుంటే స్పిన్ విభాగంలో అక్షయ్ పటేల్ ఒక్కడే ఒక స్పిన్ భాగంలో స్పిన్లో రాణిస్తుండు. ముఖ్యంగా అక్షయ్ పటేల్ అయితే ఫీల్డింగ్లో మొన్న సెమీఫైనల్లో రాణించి అద్భుతమైన 2 క్యాచ్లు అందుకొని ఫీల్డింగ్లో రాణించిండు. మరి అటు బౌలింగ్ రంగంలో చూసుకుంటే బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లో ఒక బుమ్రా గురించి చెప్పుకుంటే అసలు చాలా తక్కువ. ఒంటి చేత్తోని ఇండియాను గెలిపించే సత్తా బుమ్రాలో ఉంది. మరి బుమ్రా కూడా ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో తన సత్తా చాటి మరి ఇండియాకు గెలుపులో అతను కీలక పాత్ర పోషిందని చెప్పేసి అయితే క్రీడాకారులు అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న లోటుపాట్లు ఏంటంటే ఇండియా టీంలో చూడడానికైతే ఒక్క వరుణ్ చక్రవర్తి మరియు అభిషేక్ శర్మ, ఇటు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రాణించలేకపోతుండు, స్పిన్ బౌలింగ్లో అభిషేక్ శర్మ ఫామ్లో లేకపోవడంతో ఓపెనర్గా ఇబ్బందులు ఎదుర్కొంటుండు. మరి ఒకవేళ వరుణ్ చక్రవర్తిని గిట్ట పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని గిట్ట ఆడిస్తారా లేదంటే కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారా అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇద్దరి దాంట్లో కుల్దీప్ యాదవ్ అయితే బెటర్ అని చాలామంది క్రీడాకారులు అంచనా వేస్తున్నారు. లేదు వరుణ్ చక్రవర్తిని మరోసారి అవకాశం ఇచ్చి విన్నింగ్ సెమీఫైనల్లో జట్టునే యథావిధిగా కొనసాగిస్తారని అయితే ఇటు క్రీడాకారులకు అటు యావత్ ప్రపంచం అందరూ మన భారతదేశంలోనేది ఒక ఇండియా జట్టు గెలవాలి తప్పకుండా. ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్ల విజయం సాధించి కప్పు 2020 వరల్డ్ కప్ను కొట్టింది. అప్పుడు ధోని నాయకత్వంలో ఒకసారి, రోహిత్ శర్మ నాయకత్వంలో 2 సార్లు గెలిచి ఇప్పటివరకు తిరుగులేని జట్టుగా ప్రదర్శిస్తుంది. మూడోసారి కూడా ముచ్చటగా 2020 వరల్డ్ కప్ను గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తుంది. మరోవైపేమో న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు ఐసీసీ 2020 వరల్డ్ కప్లో ఇప్పటివరకు విజయం సాధించలేదు. కానీ ఎక్కడ కూడా న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయకూడదని అయితే విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఇకంచెలి కరీంనగర్ తాజా పరిస్థితి. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.